వ్యాసం వ్యాసకరం వందే మునిం నారాయణం స్వయం యతః ప్రాప్తకృపా లోకా లోకా ముక్తా కలేర్గ్రహాత్ యస్య తుండాచ్యుతశ్చ్యుతో రాజతేయం రసాత్మకః తమచ్యుతకథా కుంజే సుకూజంతం శుకం భజే. శ్రీధరం శ్రీధరం వందే శ్రీధరైకపరాయణం. శ్రీధరం శ్రీధరం వందే శ్రీధరైకపరాయణం. యస్యైవ శ్రీప్రసాదేన శ్రీధరేయం కృతిః కృతా. రాధా భక్తిర్హరేర్జ్ఞానం తాభ్యాం యా చ సమన్వితా తాం శ్రీ భాగవతీం గాథాం వందే యుగళరూపిణీ. నీ పద్యావళులాలకించు చెవులు నిన్నాడు వాక్యంబులు. నీ పద్యావళులాలకించు చెవులు నిన్నాడు వాక్యంబులు. నీ పేరంబనిసేయు హస్తయుగముల్ నీ మూర్తిపై జూపులు. నీ పాదంబుల పొంత మ్రొక్కు శిరముల్ నీ సేవపై జిత్తముల్. నీపై బుద్ధులు మాకు నిమ్ముగరుణను. నీపై బుద్ధులు మాకు నిమ్ముగరుణను. నీరేజ పత్రేక్షణ నీరేజ పత్రేక్షణ. భాగవత మహాపురాణంలో 6వ స్కంధంలో మనం 18వ అధ్యాయంలో ఉన్నాం. శ్రీ శుకోవాచ. వృష్ణిస్తు పత్నీ సవితుః సావిత్రీం వ్యాహృతిం త్రయీం అగ్నిహోత్రం పశుం సోమం చాతుర్మాస్యం మహామఖాన్. సిద్ధిర్భగస్య భార్యాంగమహిమానం విభుం ప్రభుం ఆశిషం చ వరారోహాం కన్యాం ప్రాసూత సువ్రతాం. శుక్లవారు అన్నాడు, సవిత యొక్క భార్య అయిన కృష్ణు యొక్క గర్భమునందు సావిత్రి, వ్యాహృతి, త్రయీ, అగ్నిహోత్రుడు, పశువు సోముడు, చాతుర్మాస్యుడు పంచమహాయజ్ఞములు జన్మించెను. భగుని పత్ని అయిన సిద్ధియందు మహిముడు, విభుడు, ప్రభుడు అను 3 పుత్రులు, ఆశిష అను కన్య జన్మించిరి. ఆ కన్య మిగుల సౌందర్యవతి, సదాచారిణి, ధాతుఃకుహు, సినీవాలి, రాకా చానుమతిస్తథా. సాయం దర్శమథ ప్రాతః పూర్ణమాసమనుక్రమాత్. అగ్నీన్ పురీష్యానాథత్త క్రియాయాం సమనంతరః చర్షణీ వరుణస్యాసీద్యస్యాం జాతో భృగుః పునః. వాల్మీకిశ్చ మహాయోగి వల్మీకాదభవత్ కిల. అగస్త్యశ్చ వసిష్ఠశ్చ మిత్రా వరుణయోర్ఋషి. రేతస్సిషి చతుఃకుంభే ఊర్వశ్యాః సన్నిధౌ ధృతం. రేవత్యాం మిత్ర ఉత్సర్గమరిష్టం పిప్పలం యధాత్. ధాతకు కుహువు, సినీవాలి, రాక, అనుమతి అని 4 భార్యలు గలరు. వారికి క్రమంగా సాయంకాలము, దర్శ, ప్రాతకాలము, పూర్ణమాసుడు అను పుత్రులు కలిగారు. ధాత యొక్క తమ్ముడు విధాత, అతని పత్నియగు క్రియయందు పురుష్యులు అను పేర్లు గల 5 అగ్నులు జన్మించారు. వరుణుని భార్య పేరు చర్షణి. ఆమె యందు భృగువు మరల జన్మించాడు. అంతకుముందు ఆ భృగువు బ్రహ్మదేవుని కుమారుడై ఉన్నాడు. మహాయోగి అయిన వాల్మీకి కూడా వరుణుని సుతుడే. ఇది అందరూ గమనించవలసిన విషయం. వాల్మీకి గురించి రకరకాల కథలు అలా ప్రాచుర్యంలోకి వచ్చేసాయి, వాస్తవాలు కావు. అగస్త్యుడు అంటే ఈ వాల్మీకం నుండి జన్మించడం వలన వాల్మీకి అయినాడు ఆయన. అగస్త్యుడు, వశిష్ఠుడు అనువారు మిత్రావరుణుల కుమారులు. ఊర్వశిని చూసినంతనే మిత్రవరుణులకు బీజస్ఖలనమయ్యింది. వారు దానిని ఒక కుండయందు భద్రపరిచారు.
ఆ రేతస్సుల నుండి అగస్త్యముని వశిష్ఠ మహర్షి జన్మించారు. మిత్రుని పత్ని పేరు రేవతి. ఆమెకు ఉత్సర్గుడు, అరిష్టుడు, పిప్పలుడు అను పుత్రుడు ఉదయించారు. జయంతమృషభం తాత తృతీయం విడుషం ప్రభు ఉరుక్రమస్య దేవస్య మాయావామనరూపిణః కీర్తౌ పత్న్యాం బృహశ్లోకస్తస్యాసన్ సౌభగాదయః తత్కర్మగుణవీర్యాణి కాశ్యపస్య మహాత్మనః పశ్చాద్వక్ష్యామహేదిత్యాం యథైవావతతారః అథ కశ్యపదాయాదాన్ దైతేయాన్ కీర్తయామి తే యత్ర భాగవత శ్రీమాన్ ప్రహ్లాదో బలిరేవ చ దితే ద్వావేవ దాయాదౌ దైత్యదానవ వందితౌ హిరణ్యకశిపుర్నామ హిరణ్యాశ్చ కీర్తితౌ హిరణ్యకశిపోర్భార్యా కయాధుర్నామ దానవీ జంబశ్చ తనయా దత్తా సుషువే చతురస్సుతాన్ సంహ్రాదం ప్రాగనుహ్రాదం హ్రాదం ప్రహ్రాదమేవ చ తస్వసా సింహికా నామ రాహుం విప్రచితో గ్రహీత్ శిరోహరద్యస్య హరిశ్చక్రేణ పిబతోమృతం సంహ్రాదస్య కృతిర్భార్యా సూతపంచజనం తతః హ్రాదస్య ధనునిర్భార్యా సూతవాతాపి మిల్వలం యోగస్యాయ హ్యతిధయే పేచే వాతాపి మిల్వలః అనుహ్రాదస్య సౌమ్యాయాం బాష్కలో మహిషస్తథా విరోచనస్తు ప్రహ్లాదిర్దేవ్యాం తస్యాభవద్బలిః బాణజ్యేష్ఠం పుత్రచతమశనాయాం తతో భవతు తస్యానుభావసు శ్లోక్యః పశ్చాదేవాభిధాస్యతే బాణ ఆరాచ గిరిశం లేభే తద్గణ ముఖ్యతాం యత్పార్శ్వే భగవానాస్తే హ్యత్యాపి పురపాలకః మరుతశ్చ దితేః పుత్రాశ్చత్వారింశన్నవాధికాః త ఆసన్న ప్రజాః సర్వే నీతా ఇంద్రేణ సాత్మతాం. నాయనా పరీక్షిత్తు, పులోముని కూతురగు శచీదేవి ఇంద్రుని పత్ని. ఆమె యందు జయంతుడు, వృషభుడు, మీధ్వానుడు అను ముగ్గురు పుత్రులు కలిగిరని నేను వినియున్నాను. శ్రీ మహావిష్ణువే తన మాయాశక్తి వలన వామనునిగా అవతరించాడు. అతడు బలిచక్రవర్తి నుండి 3 అడుగుల నేలను యాచించి ముల్లోకములను కొలిచాడు. అందువలన అతడు ఉరుక్రముడు అంటే త్రివిక్రముడు అని పేరు ప్రసిద్ధిగాంచాడు. అతని భార్య కీర్తి యందు బృహక్షోకుడు అని పుత్రుడు ఉదయించాడు. అతనికి సౌభగుడు మొదలైన వారు కలిగారు. మహాత్ముడైన వామనుడు అదితి కశ్యపులకు జన్మించిన కారణమును, ఆ అవతారమున అతని గుణములను, లీలలను, పరాక్రమ విశేషములను మున్ముందు వర్ణిస్తాను నేను. కశ్యపుని 2వ భార్య అయిన దితియందు జన్మించిన సంతాన పరంపరను ఇప్పుడు వివరిస్తాను. వారిలో భగవద్భక్తుడైన ప్రహ్లాదుడు, బలిచక్రవర్తి ప్రముఖులు. దితికి హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు అని 2 కుమారులు ఉదయించారు. వారు దైత్యదానవులకు పూజ్యులు. వారి వృత్తాంతములను సంక్షిప్తంగా వివరించాను. కయాధు అను ఆమె హిరణ్యకశిపుని భార్య. ఆమె జంభుని కూతురు. ఆమె యందు సంహ్లాదుడు, అనుహ్లాదుడు, హ్లాదుడు, ప్రహ్లాదుడు అను 4 తనయులు కలిగారు. ఆమెకు సింహిక అను సోదరియు ఉండెను. సింహిక యొక్క భర్త విప్రచిత్తుడు అను దానవుడు. ఆ దంపతులకు రాహువు అను అతడు జన్మించాడు. ఈ రాహువు అమృతపానము చేయుచుండగా శ్రీహరి మోహిని రూపధారి తన చక్రముతో అతని శిరస్సును ఖండించాడు. సంహ్లాదుని పత్ని అయిన కృతియందు పంచజనుడు అనువాడు జన్మించాడు. హ్లాదుని భార్య ధమని. ఆమెకు వాతాపి, ఇల్వలుడు అను 2 కుమారులు కలిగారు. ఇల్వలుడు అగస్త్య మహర్షికి ఆతిథ్యమిచ్చుటకై వాతాపిని వడ్డించాడు. అనుహ్లాదుని పత్నియకు శూన్యయందు భాస్కరుడు, మహిషాసురుడు కలిగారు. ప్రహ్లాదుని సుతుడు విరోచనుడు. అతని వలన ఆయన భార్యయకు దేవియందు బలిచక్రవర్తి ఉదయించాడు. బలిచక్రవర్తి భార్య అయిన అశనయందు 100 మంది కుమారులు జన్మించారు. వారిలో బాణుడు జ్యేష్ఠుడు. బలిచక్రవర్తి యొక్క ప్రశస్తి మిక్కిలి కీర్తింపదగినది. ఈయన వృత్తాంతము మున్ముందు వివరింపబడును. బలికుమారుడైన బాణాసురుడు శంకర భగవానుని ఆరాధించి ఆయన గణములలో ప్రముఖుడయ్యాడు. నేటికి నీ పరమశివుడు ఆయన పురమును రక్షిస్తూ అతని యొద్దనే ఉంటాడు. దితికి హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడేగాక ఇంకను 49 మంది తనయులు ఉదయించారు. వారిని మరుద్గణములంటారు. వారికి సంతానం లేకుండెను. దేవేంద్రుడు వారిని తనతో సమానులైన దేవతలుగా ఆదరించాడు. రాజోవాచ కథం త ఆసురం భావమపోక్ష ఉత్పత్తికం గురో ఇంద్రేణ ప్రాపితాః సాత్మ్యం కిం తత్సాధుకృతం హితైః ఇమే శ్రద్ధధతే బ్రహ్మన్ ఋషయో హి మయా సహ
పరిజ్ఞానాయ భగవన్ స్తన్నో వ్యాఖ్యాతుమర్హసి. యోగి పొంగవ, మరుతులు జన్మతః అసుర లక్షణములు గలవారు. దేవేంద్రునిచే దేవతలుగా ఆదరింపబడుటకు వారు తమ అసుర స్వభావమును వీడి చేసిన సత్కార్యములు ఏమిటి? ఈ విషయమును తెలుసుకున్నట్టుగా నాతో పాటు ఈ ఋషులను ఆసక్తితో ఉన్నారు కనుక ఆ విషయమును దయతో వివరింప ప్రార్థన అన్నాడు. సూతవాచ తద్విష్ణురాతస్య స బాదరాజనక్వచో నిశమ్యాదుతమల్పమర్థవతు సభాజయం స్తన్యభృతేన చేతసా జగాద సత్రాయణ సర్వదర్శన. సూతులు వారన్నాడు, శౌనకాది మహర్షులారా, పరీక్షణ్ మహారాజు వేసిన ప్రశ్న సంక్షిప్తమే అయినను మిక్కిలి అర్థవంతమైనది. దానిని ఆ మహారాజు ఎంతో ఆదరంతో అడిగాడు. సర్వజ్ఞుడైన శ్రీశుకుడు ఆ మహారాజునుడ ప్రసన్నచిత్తుడై అతనిని అభినందిస్తూ ఇలా అన్నాడు. శ్రీశుకోవాచ హతపుత్రాదితిశ్చక్ర పార్ష్ణిగ్రాహేణ విష్ణునా మన్యునా శోకదీప్తేన జ్వలంతి పర్యచింతయతు. పరీక్షణ్ మహారాజా, శ్రీ మహావిష్ణువు ఇంద్రుని పక్షము వహించి దితిపుత్రులైన హిరణ్యకశిపుని హిరణ్యాక్షుని వధించాడు. అందులకు దితి శోకతప్తజై క్రోధావేశంతో చింతింపసాగెను. కదాను భ్రాతృహంతారమింద్రియారామముల్బణం అక్లిన్న హృదయం పాపం ఘాతయిత్వా శయే సుఖం. వాస్తవముగా ఇంద్రుడు విషయలోలుడు, క్రూరుడు, నిర్దయుడు. ఆ పాపాత్ముడు తన సోదరుల్నే సంహరింపజేశాడు. అతనిని చంపించినచో నేను నిద్రింపగలను. ఆ శుభ సమయము ఎప్పుడు వచ్చునో గదా. కృమివిద్భస్మ సంజ్ఞాసీజ్యశేషాభిహితస్య చ భూతకృత్తత్కృతే స్వార్థం కిం వేద నిరయో యతః ఆశాసనస్య తస్యేదం ధ్రువమున్నద్ధచేతసః మదశోషక ఇంద్రస్య భూయాద్యేన సుతో హిమే ఇది భావేన సా భర్తురాచచారాసకృత్ప్రియం శుశ్రూషయానురాగేణ ప్రశ్రయేణ దమేన చ. జనులు రాజుల యొక్క, దేవతల యొక్క శరీరములను ప్రభువు అను పేరుతో పిలుస్తారు. కానీ ఒకనాడు ఆ దేహము క్రిములుగా, మొనముగా, బూడిదగా రూపొందును. ఇతర ప్రాణులను హింసించు వానికి నిజంగా ఎట్టి స్వార్థం కానీ పరమార్థం కానీ లభించదు. అతనికి నరకమే గతి అవుతుంది. ఇంద్రుడు తన శరీరము నిత్యముగా భావించి గర్వితుడై ఉన్నాడు. వానికి తన వినాశమును గూర్చి తెలియదు. ఆ ఇంద్రుని గర్వమును అణచునట్టి పుత్రుని పొందుటకు తగిన ఉపాయమును గూర్చి ఆలోచించెదను. ఇట్లా ఆలోచించిన దితి సవినయంగా ఇంద్రియ నిగ్రహముతో తన పతి అయిన కశ్యపునకు శుశ్రూషలు ఉనర్చుచు ఆయనను ప్రసన్నునిగా చేసుకొనసాగెను. ఇది భావేన సా భర్తురాచచారాసకృత్ప్రియం శుశ్రూషయానురాగేణ ప్రశ్రయేణ దమేన చ. భక్త్యా పరమయా రాజన్మనోజ్ఞైర్వల్గుభాషితైః మనోజగ్రాహ భావజ్ఞా సుస్మితాపాంగవీక్షణైః ఏవం శ్రియా జడీభూతో విద్వానపి విదగ్ధయా బాఢమిత్యాహ వివశో న తచ్చిత్రం హి యోషితి విలోక్యైకాంతభూతాని భూతాన్యాదౌ ప్రజాపతిః శ్రియం చక్రే స్వదేహార్థం యయా పుంసాం మతిర్హృతా ఏవం శుశ్రూషితస్తాత భగవాన్ కశ్యపస్త్రియా ప్రహస్య పరమ ప్రీతో దితిమాహాభినంద్య చ. మహారాజా, దితి తన భర్త యొక్క మనస్సులోని భావములను అన్నింటినీ తెలుసుకొనుచుండెను. భక్తి శ్రద్ధలతో, మధుర భాషణములతో, దరహాసపు క్రీగంటి చూపులతో ఆయన మనసును తన వైపు ఆకర్షించుకొనుచుండెను. కశ్యపుడు గొప్ప విద్వాంసుడు, వివేకియే అయినను మిక్కిలి నేర్పుగల దితి యొక్క సేవలకు మోహితుడయ్యాడు. అందులో అతడు జడుడుగా మారి వివశుడై ఆమె కోరికను తీర్చుటకు అంగీకరించాడు. స్త్రీల విషయమున ఇది అంతగా ఆశ్చర్యకరము కాదు గదా. సృష్టి ప్రారంభమున జీవులందరూ నిరాసక్తులై ఉండుటను బ్రహ్మ గమనించాడు. అప్పుడు అతడు తన శరీరంలో సగభాగం నుండి స్త్రీని సృష్టించాడు. అప్పటి నుండి స్త్రీలు పురుషుల మనస్సును ఆకర్షించుతూనే ఉన్నారు. రాజా, ఈ విధంగా దితి కశ్యపునకు సేవలు చేస్తూనే ఉన్నది. అందులో అతడు ఆమె ఎడల మిగుల ప్రసన్నుడయ్యాడు. అంతటా అతడు దితిని అభినందిస్తూ చిరునవ్వుతో ఇలా అన్నాడు. కశ్యపోవాచ వరం వరయ వామోరు ప్రీతస్తేహమనిందితే స్త్రియా భర్తరి సుప్రీతే కః కామ ఇహ చాగమః పతిరేవ హి నారైణాం దైవతం పరమం స్మృతం.
మానస సర్వభూతానాం వాసుదేవ శ్రియః పతిః సయేవ దేవతాలింగైర్నామరూప వికల్పితైః ఇజ్యతే భగవాన్ పుంభిస్త్రీభిశ్చ పతిరూపధృక్ తస్మాత్ పతివ్రతా నార్య శ్రేయస్కామాః సుమధ్యమే యజంతేనన్యభావేన పతిమాత్మానమీశ్వరం సోహం త్వయార్చితో భద్రే ఈదృగ్భావేన భక్తితః తత్తే సంపాదయే కామమ సతీనాం సుదుర్లభం. కశ్యపుడు అన్నాడు, సాధ్వి సుందరి, నేను నీ ఎడ ప్రసన్నుడనయ్యానను, వరమును కోరుకొనుము. భర్త సంతుష్టుడైనచో అతని భార్యకు ఈ లోకమును గాని పరలోకమును గాని పొందడానిదేమీ ఉండదు. పతియే స్త్రీలకు పరమ ఆరాధ్య దైవము అని శాస్త్రములు చెప్తున్నాయి. లక్ష్మీపతి అయిన వాసుదేవుడే సకల ప్రాణుల హృదయములలో విరాజిల్లుచున్నాడు. శ్రీహరియే వేర్వేరు దేవతారూపములలో నామములతో మానవులచే ఆరాధింపబడుచున్నాడు. ఏ రూపములో పూజించినను అది శ్రీహరిని ఉపాసించినట్లే అవుతుంది. అట్లే స్త్రీలు పతి రూపములో భగవంతుని పూజిస్తున్నారు. సుందరి, అందువలన తమ శ్రేయస్సును కోరున్నట్టి సాధ్వీమణులైన స్త్రీలు అనన్యభక్తితో పతిని సేవించుచుందురు. పతిదేవుడే వారికి ప్రియతముడు, ఆరాధ్యుడు. దేవి, నీవు మిగుల భక్తి శ్రద్ధలతో నన్ను దైవంగా భావించి సేవించవు. ఇప్పుడు నీ అభిలాషలను తీరుస్తాను. సాధ్వీమణులు కాని వారికి అది దుర్లభము అన్నాడు. తర్వాత ఏం జరిగిందో వచ్చే అంకంలో చూద్దాం. మంగళం భగవాన్ విష్ణు, మంగళం గరుడధ్వజ, మంగళం పుండరీకాక్షో, మంగళాయతనో హరి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.